హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మొట్టమొదటి ఎలిమినేషన్ అయితే పూర్తి అయ్యింది. ఈ ఎలిమినేషన్లో భాగంగా సృష్టి వర్మ బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ అని చెప్పవచ్చు. ఇక సృష్టి వర్మ ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత నాగార్జున హౌస్లో ఉన్న వారందరికీ బాయ్ చెప్పేసి త్వరగా ఈ స్టేజ్ పైకి వచ్చేసి మనం మాట్లాడాల్సింది ఇంకా చాలా ఉంది అంటూ ఎలిమినేషన్ అయితే ప్రకటించాడు. దీంతో ఇక సృష్టి అందరికీ గుడ్ బై చెప్పే ప్రయత్నంలో భాగంగా అందరితో చాలా బాగా మాట్లాడింది అని చెప్పవచ్చు. సరైన ఇన్పుట్స్ కూడా ఇచ్చింది. ఈ సమయంలోనే భరణితో కాసేపు అయితే ఒంటరిగా అయితే మాట్లాడింది. భరణి అన్న, నేను మీతో బాగా కనెక్ట్ అయ్యాను. ఉన్నది తక్కువ రోజులే అయినప్పటికీ నేను మీతో బాగా కనెక్ట్ అయ్యాను. అన్నా అన్నా అంటూ మీతో ఎంత బాగా మాట్లాడానో మీరు కూడా నన్ను అలాగే రిసీవ్ చేసుకున్నారు. అంతా బాగా ఉంది. కానీ మీలో ఉన్న ఫైర్ ఇంకా ఎక్కడో కొంచెం దాగి ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఆ ఫైర్ బయటకు తీసి గేమ్ ఆడండి అంతే. ఇక మీరు నెక్స్ట్ లెవెల్, ఇక మీరే విన్నర్ అన్నట్టుగా సృష్టి అయితే భరణితో అయితే మాట్లాడింది. దీనికి భరణి కౌంటర్గా మాట్లాడుతూ, అమ్మ సృష్టి, నేను ఎలా ఉంటానో ఇంట్లో అలాగే ఉన్నాను, ఈ బిగ్ బాస్ హౌస్లో కూడా అలాగే ఉంటున్నాను కూడా. కానీ నాలో ఉన్న ఫైర్ బయటికి రావాలి అంటే ఎవరైనా దాన్ని ట్రిగ్గర్ చేస్తేనే నేను అలా ఫైర్ అవుతాను, లేకపోతే నేను చాలా కూల్గా ఉంటాను అంటూ భరణి అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా సృష్టి వర్మ తొలి వారమే అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యి బయటకైతే వచ్చేసింది. మరి సృష్టి వర్మ ఎలిమినేషన్ నేనైతే ఫెయిర్ అని అనుకుంటున్నారు. మీరు మరి సృష్టి వర్మ ఎలిమినేషన్ ఫెయిరా కాదా అని భావిస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే సృష్టి భరణికి ఇచ్చిన ఇన్పుట్స్పై కూడా మీ అభిప్రాయం ఏమిటో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.